ఏంటంటే రేకుల పై నుండి పడే వాటర్ ని హార్వెస్ట్ చేసుకొని ఆ వాటర్ లో ఉన్న చచ్చిపోయాక ఇక్కడంతా కూలికెళ్లే ప్రజలు ఉన్నారు సార్. ఇక్కడ 200, 300 మా వరకు వేసుకొని కరెంటు స్తంభాలు, పోల్స్ ఇవన్నీ వేసుకున్నాం. వాటిని కూడా నైట్ కి నైట్ వచ్చి అసలు ఇక్కడ ఏ మాత్రం న్యాయం జరగట్లేదు సార్. అసలు వితౌట్ నోటీస్, వితౌట్ ఎన్ని ఇన్ఫర్మేషన్ తో వచ్చి 3000, 4000 మంది పోల్స్ తో వచ్చి ఈ పేద ప్రజలు ఇల్లు కూల్పేశారు సార్. కనీసం కష్టపడి కట్టుకుని ఇల్లు రూపాయి కూడేసుకుని కట్టుకుని ఇల్లు సార్. చదువు సార్. నేను పీడీ పోస్ట్ క్లాస్ నుండి ఇక్కడే ఉంటున్నా సార్. నా 9th క్లాస్ నుంచి నాది ఇక్కడే 10th అయిపోయింది, ఇక్కడే 9th అయిపోయింది సార్. నాన్నగారు కూలికి వెళ్తారు సార్. సార్ మా ప్రతి భూమికి పట్టాలు ఉన్నాయి సార్. మాకు వాళ్ళకి ఇక్కడ ఎవరైతే ఇచ్చినా కానీ కోర్టు ఆర్డర్స్ కూడా పట్టించుకోకుండా ధిక్కరించి ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది సార్. ఇక్కడ వితౌట్ ఎనీ నోటీస్ పోల్స్ వచ్చారు సార్. పేద ప్రజలు ఏం చేస్తారు? వాళ్ళు 4000 మంది ఉన్నారు, కన్నులు పట్టుకొని వచ్చారు. వీళ్ళు ఏం చేస్తారు సార్? పేరెంటింగ్ వాళ్ళే కాపులా ఒక్క బజార్కి వచ్చేసి 100-200 మంది పోలీసులు కుటుంబాల వరకు ఇక్కడ నివసిస్తున్నారు సార్. ఖమ్మంలో ప్రతి భవనంలో, ప్రతి ఏ బిల్డింగ్స్ లో పని చేసేదంతా ఇక్కడ సార్. ఇక్కడ పనులు జరుగుతున్నాయంటే ఇక్కడ ఉన్న ప్రజల వల్ల. సగం పనులు ఇక్కడ చేస్తున్నారు సార్. సార్ 12 ఏళ్ల నుంచి పరిపాలన మాకు సక్రమంగా జరిగింది సార్. వీళ్ళేదో మార్పు అని వాళ్ళేసారేమో మాకు తెలియదు కానీ సార్, ఈ 12 సంవత్సరాల్లో రాని పని మా తెలంగాణ మా నాన్నగారు చూసుకున్నారు. కానీ ఇట్లా కాదు, వాళ్ళకి తెలుసు సార్. ఇక్కడికి ఇష్యూ ఏంటి? సార్ మీరు కూలగొట్టిన ఇక్కడ ప్రతి ఇల్లు చూపిస్తాము. ఒక్క ఏ ఆడవాళ్ళు లేకుండా చేశారు సార్. ఇక్కడ ప్రతి ఒక్క